ఏపీలో లాటరీ టికెట్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. విజయనగరంలోని ప్రతి వీధిలో లాటరీ టికెట్ల దందా జరుగుతోంది. కిరాణా కొట్లు, చెప్పుల షాపులు, మొబైల్ షాపులు, గిఫ్ట్ ఆర్టికల్స్, సిగరెట్ బంకులు, పాన్ బంకులు, ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ చూసినా సరే ఈ లాటరీ టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. బయట ఫ్లెక్సీలు పెట్టి మరీ అమ్ముతున్నారు. పేద ప్రజలే టార్గెట్గా ఈ టికెట్ల మాయాజాలం జరుగుతోంది అంటున్నారు. కార్మికులు, ఆటో డ్రైవర్లు, క్రింది స్థాయి వర్గాల సొమ్మును కొల్లగొడుతున్నారు ఈ లాటరీ గ్యాంగ్. రాష్ట్రంలో లాటరీల నిషేధం ఉన్నా విజయనగరంలో కోట్లలో దోపిడీ జరుగుతోంది. అయితే అధికారులు పట్టించుకోవడం లేదు అంటూ చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరి వాటా వాళ్లకు వెళ్ళిపోతుంటే ఇక అధికారులు మాత్రం ఎందుకు పట్టించుకుంటారులే అంటూ మరికొందరు నవ్వి ఊరుకుంటున్నారు. రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల నేతల అండతో ఈ లాటరీ టికెట్ల దందా జోరుగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. 80 రూపాయల నుంచి 500, 800 రూపాయల వరకు లాటరీ టికెట్ ధరలున్నాయి. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఈ లాటరీ టికెట్ తగలలేదంటూ తెలుస్తోంది. ఎక్కడ లాటరీ తీస్తారో ఎవరికీ తెలీదు. లాటరీ తగిలిన వాళ్లకు ఫోన్ కాల్ వస్తుందంటూ నిర్వాహకులు చెప్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. మీకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ను కూడా చూపిస్తోంది. మీరు ఒకసారి చూడొచ్చు. చిన్న చిన్న కిరాణా షాపుల నుంచి మొదలు పెడితే చెప్పుల షాపులు, బట్టల షాపులు, చివరికి ఫుడ్ స్టోర్స్, ఇలా ఎక్కడ చూసినా సరే బేకరీలు, ఎక్కడ చూసినా ఈ లాటరీ టికెట్స్ దందానే కనిపిస్తుంది. కొన్ని చోట్ల పెద్ద పెద్ద బ్యానర్లు కూడా పెడుతున్నారు. 100 రూపాయలు పెట్టి లాటరీ కొంటే చాలు 10 లక్షలు వస్తాయి, లేదంటే 1000 రూపాయలు పెట్టే కొంటే చాలు 80 లక్షలు వస్తాయి, 70 లక్షలు వస్తాయి, ఇలా ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్లుగా రాసేసి పెడుతున్నారు. కాకపోతే ఇప్పటి వరకు ఆ ప్రాంతాల్లో ఎవరికీ లాటరీ తగలలేదు అంటూ తెలుస్తుంది. అయితే మన రాజ్యాంగం ప్రకారం చూస్తే లాటరీ వేయడం నేరమా అంటే ఖచ్చితంగా కాదు, నిషేధం కాదు. అయితే ప్రత్యేకమైనటువంటి చట్ట నిబంధనలు అయితే ఉన్నాయి రాజ్యాంగం ప్రకారం. 7వ షెడ్యూల్ యూనియన్ లిస్ట్లో ఎంట్రీ 40 ప్రకారం లాటరీస్ ఆర్గనైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏ స్టేట్, అంటే భారత ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే లాటరీలు కేంద్రం పరిధిలోని అంశంగా పేర్కొనబడ్డాయి. దీని ఆధారంగా చేసుకుని పార్లమెంట్ ది లాటరీస్ యాక్ట్ 1998ను రూపొందించింది. లాటరీలు నియంత్రించేటువంటి చట్టం కూడా ఉంది, ద లాటరీ యాక్ట్ 1998 అండ్ లాటరీ రూల్స్ 2010. ఎలా నిర్వహించాలి అనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు ఉన్నాయి. తమ లాటరీలను నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది చట్ట ప్రకారం. ఇతర రాష్ట్రాల లాటరీ టికెట్ల విక్రయాన్ని నిషేధించవచ్చు. అలాగే తమ సొంత రాష్ట్రంలో లాటరీలను పూర్తిగా నిషేధించే అధికారం కూడా కలిగి ఉంది. ఇప్పుడు ఏపీలో లాటరీలు యాక్చువల్లీ నిషేధించారు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు అధికారులు, పోలీస్ అధికారులేమో మామూళ్ళ మత్తులో జోగుతున్నారు. వీటిని ఇంత యథేచ్ఛగా బయట బ్యానర్స్ పెట్టి లోపల ఇష్టం వచ్చినట్లుగా ప్రతి షాప్లోనూ అమ్ముతుంటే ఒక్క పోలీస్ అధికారికి తెలీదా? తెలిసి కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే వాళ్ళ మామూలు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. మరి నాయకులు ఏం చేస్తున్నారు అంటే నాయకులకి తెలిసే జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అండదండలతోనే ఇవి జరుగుతున్నాయంటూ కూడా మనకి సమాచారం అందుతోంది. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, పెద్ద ఎత్తున ఏపీలో ఈ లాటరీల దందా జరుగుతోంది అంటున్నారు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు, నాయకులు ఏం చేస్తున్నారు, అంటే ఎవరికి వారు వాళ్ళ షేర్లు తీసుకొని సైలెంట్గా ఉన్నారు అనే విమర్శలు వినపడుతున్నాయి. సో అసలు ఏం జరుగుతుంది ఈ విషయంలో? నందు బేసిక్గా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా లాటరీలు అనేది నిషేధం, లాటరీలు అనేది జరగదు. కానీ అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో సింగిల్ నెంబర్ లాటరీలు జరుగుతాయి, కొన్ని ప్రకాట శిబిరాలు జరుగుతాయి. కానీ ఎందుకు విజయనగరంలో ఇటీవల కాలంలో జరుగుతున్న ఈ లాటరీ దందా పెద్ద ఎత్తున జరుగుతుంది అనేది ఆర్టీవీకి చాలా పెద్ద సమాచారం వచ్చింది. ఈ సమాచారంలో కూడా విత్ ఎవిడెన్స్ మనకి సమాచారం వచ్చిన పరిస్థితి. ఆర్టీవీ విజయనగరం ప్రతినిధి కూడా అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసిన పరిస్థితి. మనకున్న సమాచారం కూడా చాలా పెద్ద స్థాయిలో ఈ లాటరీలు జరుగుతున్నాయి. అసలు విజయనగరంలో ప్రతి వీధిలో కూడా లాటరీ టికెట్ల దందా జరుగుతోంది. కిరాణా కొట్లు, చెప్పుల షాపులు, మొబైల్ షాపులు, గిఫ్ట్ ఆర్టికల్స్, సిగరెట్ బంకులు, పాన్ బంకుల్లో కూడా లాటరీ టికెట్లు జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అంటే బయట ఒక రకమైన ఫ్లెక్సీలు ఉంటాయి, లోపల టికెట్లు
అంటే దీన్ని అందరూ కూడా ఏంటంటే కామన్ పీపుల్ అంటే పేద ప్రజలే టార్గెట్ గా ఈ టికెట్ల మాయాజాలం జరుగుతుంది. కార్మికులు, ఆటో డ్రైవర్లు, కింద స్థాయి వర్గాల సొమ్ముని పూర్తిగా కూడా ఈ లాటరీ గ్యాంగ్ పెద్ద ఎత్తున చేస్తుంది అనేది సమాచారం. గతంలో కూడా ఇదే విషయం మీద విజయనగరం ఎస్పీ దృష్టికి కూడా వెళ్ళింది. మేము ఎన్ని కంట్రోల్ చేస్తామని చెప్పినప్పటికి కూడా, కానీ ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది అనే సమాచారం అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. స్థానికంగా ఉన్న విజయనగరంలో టౌన్ లో, సిటీలో ఉన్న పోలీసులు అన్నదండులు పూర్తిగా ఉన్నాయి అనేది చాలా క్లియర్ గా ఈ వ్యవహారంలో అయితే స్థానికంగా ఉన్న వాళ్ళు కావచ్చు. మనం కొంత చేసిన ఓన్ ఎపిసోడ్ లో కూడా చాలా వ్యవహారాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి. దీంట్లో 30% స్థానిక లోకల్ గా ఉన్న అంటే హెచ్ఐసిఐలు లేదు ఆ లోకల్ గా ఉన్న వీళ్ళందరూ కూడా ఈ పర్సెంటేజ్ తీసుకుంటున్నారని ఒక పెద్ద ఎత్తున ఒక సమాచారం కూడా ఉంటుంది. ఎవరు వాటాలు వాళ్ళకి వెళ్ళిపోతుంది అనేది ప్రజలు అయితే చాలా క్లియర్ గా చెప్తున్నారు. బేసిక్ గా ఇక్కడ విజయనగరం కాకుండా రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల్లో కూడా ఆ పొలిటికల్ నేతలు అన్నదాతలు కూడా లాటరీ టికెట్ దందా జరుగుతుంది. 80 రూపాయల నుంచి 500, 800 రూపాయల వరకు లాటరీ టికెట్లు ధరలు ఇష్యూ ఉంటుంది. అంటే ఇది మామూలుగా కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. కేరళలో కావచ్చు, లేకపోతే తమిళనాడులో కొన్ని రాష్ట్రాల్లో అఫీషియల్ గా జరుగుతాయి. కానీ ఇక్కడ అనఫీషియల్ గా జరుగుతున్న ఈ వ్యవహారం మీద ఎందుకు పోలీసులు దీని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు అనేది కొంత చాలా పెద్ద దీని వెనకాల ఒక గ్యాంగ్ పనిచేస్తుంది, దీని వెనకాల ఒక వ్యవస్థ పనిచేస్తుంది అనేది చాలా వరకు ఆర్టీవీకి పెద్ద ఎత్తున కాంటాక్ట్స్ వస్తున్న పరిస్థితి అయితే మనం చూడాలి. మామూలుగా ఇట్లాంటివన్నీ కూడా పబ్లిక్కే మన దృష్టికి ఎవిడెన్స్ తో సహా పెడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఏం జరుగుతారు అంటే, ఇప్పుడు మనం ఒక 500 రూపాయలు పెట్టి ఒక 3 లాటరీలు తీసుకుంటే దీన్ని ఎవరు హ్యాండిల్ చేస్తారో మనకి తెలియదు. అంటే ఎవరు దీన్ని తీస్తే ఎవరికి ఏ లాటరీ తగిలింది, దానికి నంబరా అంటే సింగిల్ నెంబరా, డబుల్ నెంబరా, లేదు లాస్ట్ లో ఉన్న 3 నెంబర్లా, లేదు లాస్ట్ లో ఉన్న సింగిల్ నెంబరా, ఇవన్నీ దానికి ఒక ఇది వస్తుంది. దాన్ని బట్టే ఈ లాటరీ డబ్బులు కట్టే పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఇక్కడ ఎవరు లాటరీ తీస్తారో ఎవరికి తెలియని పరిస్థితి. కానీ లాటరీ ఇంత పెద్ద స్థాయిలో విజయనగరం అసలు బేసిక్ గా మనకి విజయనగరం జిల్లాలో ఎట్లా ఉంటుందంటే, చాలా వరకు చాలా పని మీదనో లేకపోతే లోకల్ గా ఉన్న వ్యవస్థనో లేకపోతే చాలా